మహబూబాబాద్లోని ఓయో రూమ్లో బీఆర్ఎస్ నేత మహిళతో పట్టుబట్టాడు. వేరొక మహిళతో ఓయో రూమ్లో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ మహబూబాబాద్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు రాజు. మాజీ మహిళా కౌన్సిలర్తో ఓయో రూమ్లో ఉండగా రాజు భార్య పట్టుకుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రాజుకు భార్య కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. మహబూబాబాద్లోని ఓయో రూమ్లో బీఆర్ఎస్ నేత మహిళతో పట్టుబడ్డాడు. వేరొక మహిళతో ఓయో రూమ్లో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ మహబూబాబాద్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా రాజు ఉన్నాడు. మాజీ మహిళా కౌన్సిలర్తో ఓయో రూమ్లో ఉండగా రాజు భార్య పట్టుకుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రాజుకు భార్య కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం రాజు పరారైనట్టు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఓయో రూమ్ లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజు మహిళతో పట్టుబడిన పరిస్థితి కనబడుతుంది. తన భర్త రాజు వేరొక మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా భార్య అనురాధ పట్టుకుంది. ప్రజెంట్ ఇప్పుడు మహబూబాబాద్ టౌన్ కార్యదర్శిగా రాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మరో మాజీ మహిళా కౌన్సిలర్ తో ఉండగా రూమ్ లో రాసలీలలు కొనసాగిస్తూ గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టుగా భార్య గుర్తించింది. గతంలోనే చెప్పినప్పటికీ కూడా ఇంకా వారి తీరు మారకపోవడంతో ఈ రోజు ఓయో రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భార్య అనురాధతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రాజుకు ఆ మాజీ మహిళా కౌన్సిలర్ కూడా దేహశుద్ధి చేశారు. ఆ సంఘటన స్థలం నుంచి రాజు పరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మహబూబాబాద్ టౌన్ కేంద్రంలో అయితే ఇదే సెన్సేషన్ మారిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేత ఎందుకు ఇట్లా వ్యవహరించారు, ఎందుకు ఇట్లా చేశారు, గతంలో విషయం తెలిసినప్పటికీ గతంలో భార్య మందలించినప్పటికీ కూడా ఇద్దరు ఎవరైతే మాజీ కౌన్సిలర్ ఉన్నటువంటి మహిళ కావచ్చు, బీఆర్ఎస్ నాయకుడు రాజు తీరు మారకపోవడం, మళ్ళీ అట్లానే వ్యవహరించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓయో రూమ్ వద్దకు చేరుకొని తలుపులు పగలగొట్టి రూమ్ లోకి చుచ్చుకొని వారిద్దరిపై దేహశుద్ధి చేసిన తర్వాత అనంతరం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని పూర్తిగా ఎస్పీకి తెలియజేశారు. వెంటనే పోలీసులు అక్కడికి ఓయో రూమ్ దగ్గరికి చేరుకొని గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పుడు మందలించినటువంటి విషయాన్ని చెప్పినప్పటికి కూడా పద్ధతి మార్చుకోకపోవడంతోనే ఓయో రూమ్ లో ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశామని భార్య అవ్వచ్చు వారి కుటుంబ సభ్యులు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే దేహశుద్ధి గురినటువంటి ఆ మహిళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రంలో సపోర్ట్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. గతంలో కౌన్సిలర్ గా కొనసాగింది. కౌన్సిలర్ గా చేసినప్పుడే ఈ బీఆర్ఎస్ నాయకుడు రాజుకు పరిచయం ఉన్నట్టు తెలిసింది. అప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళీ సి టీమ్ లో పనిచేస్తున్నాను, సి టీమ్ కు నేను కేసు పెడతానని ఈ రాజు భార్యకే బెదిరింపులకు గురి చేసినట్టు ఆ భార్య అనురాధ అయితే మీడియాతో ఆమె ఆవేదనను వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సి టీమ్ లో పనిచేస్తున్నాను అంటూ గతంలోనే ఈ భార్య అనురాధపై కేసు నమోదు చేసినట్టుగా ఆ బాధితురాలు అయితే ఆవేదన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు రాజు మరో మహిళ సంబంధించినటువంటి రాసలీలలు ఈ వ్యవహారం అంతా కూడా చర్చాంశం మారి సోషల్ మీడియాలో దృశ్యాలు అయితే వైరల్ గా మారుతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.